వీళ్ళారా చేరువచ్చినటువంటి సంఘస్థులందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి చూద్దాం. 24, 25 రెండు వచనాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24, 25. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకొనును. చాలు. మా ప్రియ తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు మా ప్రభువా, ఈ చదవబడిన లేఖనాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ప్రభు సహాయం చేయండి, కనికరించండి. నాయన, బిడ్డలకు ఏ మాటలైతే అవసరమైందో నాయన వాటిని మాత్రము మీరు అందించి మా ప్రభువా, ఆత్మలను సేదదీర్చే దేవుడు మా ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎండిన మా తండ్రి నాయన నేలను, భూమిని నీవు నా తండ్రి నాయన ఆనంద భూమిగా, మా ప్రభా పచ్చని నాయన భూమిగా నువ్వు చేసేవాడు. మా ప్రభు మీరు సహాయం చేయండి, కనికరించండి. నీ జీవజలమును మా ప్రభా మా ఆత్మలకు అందించి మా ప్రభా క్షేమము, భద్రత అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క మత్తయి సువార్త 16వ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఇందులో ఈ అధ్యాయములో ప్రత్యేకంగా యేసుక్రీస్తు వారు పేతురుని గురించి కొన్ని మాటలు ఇందులో పలికాడు. పేతురు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు కొంతమంది శిష్యులతో కూడా కలిసి ఆయన మాట్లాడుతూ ఆయన సిలోని గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. సిలోని గురించి, నేను ఈ లోకములో మానవుల కొరకు, సర్వలోక మానవుల యొక్క పాపాన్ని పరిహరించటానికి నేను సిలువ మోయవలసి ఉంది అని యేసు ప్రభువారు ఆ బోధ చేస్తూ ఉన్నప్పుడు ఈ వచనములో మనం గమనిస్తే పేతురు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, ప్రభువా, నువ్వు ఎప్పుడు చూసినా అప్పుడప్పుడు సిలువ సిలువ అని అంటున్నావు కదా ప్రభువా, ఆ సిలువ నీకు దూరం గాక. ఏమవ్వాలంట? సిలువ దూరం అవును గాక. ముందు కూడా మనం ధ్యానం చేశాము. పేతురు సంభాషణలో మనం గమనించినప్పుడు కొన్ని సందర్భాల్లో పేతురుకు ఆ ప్రభుకి దగ్గరగా ఉన్నట్టుగానే ఉంటాడు, మాట విన్నట్టుగానే ఉంటాడు, అనుసరించే వాడిలాగానే ఉంటాడు. కానీ సిలువ అనేసరికల్లా అతడు తప్పించుకుంటాడు. సిలువ అనేసరికల్లా దూరంగా ఉంటాడు. శ్రమలు అనేసరికి అతడు తట్టుకోలేడు. కానీ చివరికి యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఎంత పిరికివాడైనటువంటి పేతురు ఎంత భయపడ్డాడో, శ్రమలకు భయపడ్డాడు. కొన్ని సందర్భాల్లో ఆ ప్రభువును కూడా, వద్దు ప్రభువా, నువ్వు ఆ శిలువ దగ్గరికి వెళ్ళొద్దు అన్నట్టుగా మాట్లాడాడు. అలాంటి పేతురు మరి ప్రభువు ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఎంత ధైర్యవంతుడయ్యాడంటే తాను
దేవుని ఆత్మ చేత నింపబడి భూమిని తలకిందులు చేసే సువార్త ప్రకటించాడు. చూద్దాం ఈ సందర్భంలో కొన్ని మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేద్దాం. 22వ వచనము చూడండి. 22. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగుదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పాను. చూసారా, పేతురు ఆ ప్రభు శిలువ మార్గాన వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా అంటున్నాడు, చాలా గట్టిగా అంటున్నాడు పేతురు, ప్రభువా వద్దు వద్దు, ఆ శిలువ నీకు దూరమవును గాక. అంటే ఆ సమయంలో మనుష్య రీతినిగా పేతురు అలా మాట్లాడుతున్నాడు కానీ అతనిలో ఉన్నది పేతురు కాదు, పేతురు ఆత్మ కాదు, సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి పలికిస్తున్నాడు. ఏమని పలికిస్తున్నాడు? ప్రభా, నువ్వు సిలువ వేయబడకూడదు, ఆ మార్గాన్ని నువ్వు వెళ్ళకూడదు. మొదటి నుంచి అదే కదా. ఆ సాతానుడు యేసు ప్రభు వారిని అడుగడుగున వెంబడించి సిలువకు దూరం చేయాలని చూశాడు. కానీ ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆ కొండ మీదకి బాప్తిసం తీసుకుని ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడి నుండే యేసు ప్రభువుని శోధిస్తున్నాడు సాతానుడు. దైవ కుమారుడా, నువ్వు వచ్చావా? ఈ మనుషుల కోసం, ఈ మనుషుల్ని రక్షించడానికి, ఈ మానవులను విమోచించడానికి నీవు వచ్చావా కదా? అసలు ఎందుకు వచ్చావు నీవు లోకానికి అన్నట్టుగా. నీకేం కావాలి? ఈ మానవ ఆత్మలన్నీ నీకు కావాలి, అంతే కదా. నాకొక్కసారి సాగిలపడి మ్రొక్కితే ఇచ్చేస్తాను, ఈ భూలోకం అంతా నీకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు కదా. సాతానుడు కోరుకునేది అదే. సాతానుడు ఏం కోరుకుంటాడంటే దేవుని బిడ్డల్ని, దేవుణ్ణి కూడా సాతానికి మ్రొక్కాలని, సాగిలపడాలని అనేక పర్యాయములు దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సాతానుడు వాడి యొక్క మెయిన్ ఉద్దేశం కదా, వాడిని ఆరాధించాలి, సాతాన్ని పూజించాలి, వాడికి సాగిలపడాలి అని వాడు కోరుకుంటూ ఇలాగున ప్రభువును శోధిస్తున్నాడు. అది ఎంత మాత్రము జరగదు. యేసు ప్రభు వారు అంటున్నాడు, సాతానా పొమ్ము కదా, సిలువను దూరం చేస్తావా? నేను రక్తం చిందించవలసి ఉంది, పాప మానవుల కొరకు నేను సిలువ యాగము చేయాలి, సిలువ మీద నేను రక్తాన్ని చిందించాలి. ఆ రక్తధారలలో ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆత్మలన్నిటిని నేను పవిత్రపరుచుకుంటాను, రక్షించుకుంటాను, విమోచిస్తాను. నేను విమోచించటానికే వచ్చాను, సిలువను తప్పించుకోవడానికి కాదు. అది చేత అక్కడ అంటూ యేసు ప్రభు వారు ఒక చక్కని మాట్లాడుతున్నాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే ఆలోచించున్నావు గాని దేవుని సంగతులను, దేవుని తలంపకాయ ఉన్నావు అని పేతురుతో అను. అప్పుడు యేసు ఆయన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని కదా నన్ను వెంబడించగలడు. ఈ మాట అంటున్నాడు. నన్ను శిష్యులు పేతురు ప్రభు అంటున్నాడు, నన్ను సిలువ మోయొద్దు, సిలువ దూరం అవును గాక అంటున్నారు. కానీ అంటాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించ. ఎవడైనా సరే
కదా అంటున్నాడు. ఆయన చక్కగా చెప్తున్నాడు, నన్ను వెంబడించే వాడికి భూలోకములో కదా కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు కదా ఉన్నాయి 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 కానీ తప్పించేవాడు ప్రభు, రక్షించేవాడు ప్రభు అనే విశ్వాసంతో మనం వెళ్ళాలి. వెంబడించుతా శిష్యులు అంటున్నాడు, శిష్యులు మీరు నన్ను వెంబడించాలి, తప్పించుకోవడం కాదు. శిలువానంగానే ముందే చెప్తున్నాడు యేసు ప్రభు వారు, మీరు నన్ను వెంబడించుడి, నన్ను వెంబడించుడి, నన్ను అనుసరించుడి కదా. నేను ఎటు వెళ్తున్నానో అటు చూడండి. ఎవరైనా అంటూ ఉంటారు ఫాలో మీ అంటే, నేను ముందెళ్తాను, మీరు నా వెనకాల రండి. ఇంకొక అర్థం ఏంటంటే, వెంబడించటం అంటే ముందు ఒక వ్యక్తి వెళ్తున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. వెంబడించుడి అంటే నా అడుగు జాడలలో మీరు అడుగులు వేస్తూ నా వెంబడి రండి అని అర్థం. ఆ మాట అన్నారు అంటే, ఎవరైనా మనకి ముందుగా ఉండి ఆ మాట అన్నారు అంటే అడుగులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నారు కదా, నన్ను వెంబడించండి లేదంటే కదా. సహజంగా ఎవరైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు తెలియదు అనుకోండి, రెండో వ్యక్తికి, ముందెళ్ళే వ్యక్తికి తెలుసు, రెండో వెనకాల అతనికి తెలియకపోతే అంటుంటారు, ఏమండి మీరు నా వెంబడే రండి, మీరు అటు ఇటు వెళ్ళొద్దు, బండి మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా అంటుంటారు. ఏమండి చీకట్లో అటు ఇటు వెళ్ళొద్దండి, నా వెనకాల రండి, మీరు అటు ఇటు వెళ్ళొద్దు, దారి తప్పుతారేమో, నా అడుగుల్లో అడుగు వేయండి, నన్ను వెంబడించండి ప్రభు అంటున్నాడు. ఫాలో మీ, నన్ను వెంబడించండి. ఎందుకంటే యేసుప్రభు వారు మొదటి నుంచి మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు యేసుప్రభు వారు. 10వ అధ్యాయంలో ఎందుకు నన్ను వెంబడించండి అంటున్నాడు యేసుప్రభు వారు. 10వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. 10వ అధ్యాయము 16, మత్తయి సువార్త. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్ని జనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మల్ని ఏమన్నాడు అక్కడ చక్కని మాట్లాడుతున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ళు ఉన్నాయి, జాగ్రత్త, తోడేళ్ళు ఉన్నాయి, అందుకని మీరు నన్ను వెంబడించాలి, అటు ఇటు వెళ్ళొద్దు. మీరు దేవుని బిడ్డలైనటువంటి వారు మనము దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు మాటకి లోబడాలి. నన్ను వెంబడించుడి అన్నాడు. ఎందుకన్నాడు యేసు ప్రభు వారు? నన్ను వెంబడించుడు అని ఎందుకన్నాడు? లోకంలో తోడేళ్ళు ఉన్నాయి, లోకంలో అనేకమైనటువంటి అన్నాడు. తోడేళ్లను గురించి అంటే జంతువుల గురించి కాదు యేసు ప్రభు వారు మాట్లాడేది, మనుషుల గురించే మాట్లాడుతున్నాడు, జంతువుల గురించి కాదు. తోడేళ్ళు అంటే తోడేళ్ళు వచ్చి మీద పడతాయని కాదు, మనుషులే తోడేళ్ళలాగా ఉంటారు, పైకి బాగానే ఉంటారు కానీ కొంతమంది మనుషులు తోడేలు స్వభావం కలిగి ఉంటారు, మనుషుల మధ్యలోనే ఉంటారు. అందుచేత యేసు ప్రభు వారు జాగ్రత్త, తోడేళ్ళు ఉన్నాయి, సంఘాల్లో తోడేళ్ళు ఉన్నాయి, సమాజంలో తోడేళ్ళు ఉంటాయి కదా, జాగ్రత్త. మనుషులను గురించి జాగ్రత్త. ప్రభు నమ్మిన విశ్వాసులు మనం ఎక్కడ పనిచేస్తున్నా, ఎక్కడ మనము సహవాసం చేస్తున్నప్పటికీ మనుషుల మధ్యలోనే కొన్ని తోడేళ్ళు ఉంటాయి. అవి మనల్ని పాడు చేయాలని చూస్తాయి, మనల్ని చీల్చాలని చూస్తాయి, అవమానపరచాలని చూస్తాయి. వాటి తోడేళ్ళు లాంటి స్వభావం కలవారు ఉంటారు. అందుకని నన్ను వెంబడించండి, నన్ను వెంబడిస్తే మీకు ఆశీర్వాదం కదా. అది కష్టమైనా, శ్రమైనా, బాధైనా నన్ను వెంబడించండి, విశ్వాసముతో వెంబడించాలి.
యోహాను సువార్తలో మనకి 10వ అధ్యాయంలో యేసు ప్రభువారు అక్కడ గొర్రెలు తొడేళ్ల గురించి కూడా మాట్లాడతాడు. అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అందులో మంచి మాట్లాడతాడు. ఏమన్నాడు అక్కడ మొదటి నుంచి చూస్తే గనక, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చాలు, చూసారా? గొర్రెలు ఆయన స్వరము వినును. గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఇక్కడ అన్యుడు అన్నాడు. అన్యస్వరము వాక్యము ఎవరు చెప్పినా వినేటప్పుడు ఆ వాక్యము చెప్పే స్వరము నిజంగా ప్రభు యొక్క స్వరమేనాది? దేవుని యొక్క వాక్యములో ఉన్న సంగతులే మాట్లాడుతున్నారా కదా? అన్యస్వరము అంటే ఇతర స్వరము అని ఉంది కదా, అది దేవుని స్వరము కాదు, దేవుని యొక్క వాక్యము కాదు. మాట్లాడేది దేవుడు మాటలే, దేవుని గురించే మాట్లాడతారు, దేవుని గురించే బోధ చేస్తారు. కానీ వాక్యానుసారంగా అందులో దేవుని యొక్క స్వరము మనకి వినపడాలి. అది ప్రభు చెప్పేది. గొర్రెలైతే నిజమైన గొర్రెలైతే ఆ నిజమైన కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతారు. అవును, నిజమైన కాపరి నిజమైన గొర్రె అయితే నిజమైన కాపరిని వెంబడిస్తుంది. అది తోడేలు అనుకో, వెంబడించదు. తోడేలు ఏం చేస్తుందంటే రహస్యంగా చీకట్లో పాడు చేయాలని చూస్తూ ఉంటుంది. గొర్రెలు జాగ్రత్త. ఈవేళ సువార్త కూడా దేవుని యొక్క వాక్యము, ఏది సత్యము, ఏది లేఖనానుసారంగా ఉంది, ఏది బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభు చెప్పినటువంటి బోధ ఏమిటి, ఆయన బోధలో ఉన్న చిత్తం ఏమిటి, ఇది గమనించాలి. యేసు ప్రభు బోధలో ఆయన ఏ చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు? తన పరలోక సంబంధమైన ఆయన చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్ని ఆయన బోధిస్తున్నాడు. ఇది భూలోక సంబంధమైన మనుషుల్ని భయపెట్టి, లేకపోతే మనుషుల్ని మభ్యపెట్టి, మనుషుల్ని ఆయన ఎన్నడూ కూడా మనుషుల మెప్పు కోసం ఆయన బోధ చేయలే కదా. మనుషులు మెచ్చుకోవడం కాదు, యేసు ప్రభుని మనం మెచ్చుకుని ఆయన్ని గణపరచాలి. ప్రభు ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని నేను వారిని గణపరుస్తానన్నాడు. దేవుని చిత్తం ఏమిటి? పేతురికి ఇంకా అర్థం కాల. దేవుని చిత్తం ఏమిటి? దేవుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన ఎందుకు యేసుక్రీస్తు ఆయన వచ్చాడు? ఆ సంగతి తెలుసుకోవాలి మానవులు. ఆయన ఎందుకు సిలువ వేయబడుతున్నాడు? ఎందుకు చనిపోతున్నాడు? ఎందుకు తిరిగి లేస్తున్నాడు ఆయన కదా? ఎందుకు ఆయన ఆత్మను భూమి మీద కుమ్మరించాడు? ఎందుకు మరలా రాబోతున్నాడు? ఇది ఆయన ప్రణాళిక కదా. ఆయన ప్రణాళిక మానవులకు అర్థం కాకుండా ఏదో అన్యజనుల్లాగా అన్య దేవతలను నమ్ముకుంటే ఆ దేవతలు దేవుళ్ళు ఏమేమి కోరుకున్నాయని ఇస్తూ ఉంటారు. అన్య దేవతల్లాగా ఈయన అడుక్కున్నప్పుడల్లా ఇస్తూ ఉంటాడు కాబట్టి యేసు ప్రభువు నమ్ముకుందాం అనుకుంటారు కొంతమంది. ఇస్తాడు, ఎందుకంటే తన గొర్రెకి ఏం కావాలో ఆయన ఎక్కడ ఎంత మంచి మేత దొరుకుతుందో ఆయన నడిపిస్తాడు. ఈ కొంతమంది వేళ విశ్వాసులు ఎలా తయారయ్యారంటే ఎంతసేపు యేసు ప్రభు దగ్గరికి వచ్చేది ఏమిటాయి అంటే అడుక్కోటానికి, ఎప్పుడు అడుక్కోవటమే. మనకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు, ఆ స్వాస్థ్యం కొరకు భూమి మీద మనం పనిచేయాలి, ఆ స్వాస్థ్యం కొరకు అనేక ఆత్మని రక్షించాలి,
ఆ స్వాస్యాన్ని ఆ స్వాస్యమును పోగొట్టుకుని నరకపాత్రులు కాకూడదు, నరకంలో పడకూడదు, అగ్నిగుండంలో పడకూడదు, దానికోసం మనం పనిచేయాలి, ఆత్మల కొరకు పనిచేయాలనే ధ్యాస విశ్వాసులకు లేదు, సేవకులకు లేదు. దేవుని ఉద్దేశం అది కదా. ఒక పాపి అగ్నిగుండము నుంచి తప్పించబడాలి, రక్షింపబడాలి, పరలోక రాజ్యానికి వారసులు కావాలి, పరలోక రాజ్యంలో నాతో కూడా ఉండాలి. అందుకని యేసుప్రభు నన్ను వెంబడించండి, అన్యుని స్వరము కాదు కదా, అన్యుని స్వరము కాదు, దేవుని చిత్తము కాని స్వరము కాదు. లోపల పేతురులాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఆ స్వరములో దుష్టుడు ఉన్నాడు, సాతాడు ఉన్నాడు. జాగ్రత్త. యేసుప్రభు వెంటనే గ్రహించాడు, సాతానా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇది సాతాను మాట, ఇది దేవుని చిత్తం కాని మాట అని ఎవ్వరూ గ్రహించలా. పేతురు యొక్క అంతరంగమును లో ఉన్నటువంటి సాతాను బయట పెట్టాడు. సాతానా బయటికి బయటికి వెళ్ళు, ఎంతకాలం వెంబడిస్తావు నువ్వు? పేతురు, నువ్వు వెంబడించవయ్యా, సాతాన్ని వేసుకుని వెంబడిస్తావేంటి నువ్వు? ఆ దురాశలు, శరీరాశలు వేసుకున్నావు. పేతురు, నువ్వు నన్ను వెంబడించవయ్యా అంటే నువ్వు సాతాన్తో వస్తున్నావు, నేత్రాశ కలిగి వస్తున్నావు, శరీరాశ కలిగి వస్తున్నావు. యేసు శిలువను వెంబడించవయ్యా అంటే నువ్వు లోకాన్ని వెంబడిస్తూ నన్ను వెంబడిస్తున్నావు. ఈవేళ మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏం కలిగి దేని కొరకు ప్రభువుని వెంబడిస్తున్నాము? దేంతో వెంబడిస్తున్నాము? నిజంగా ప్రభువుని వెంబడిస్తున్నామా? నిజంగా ప్రభువుని అనుసరిస్తున్నామా? ఆయన అడుగు జాడలు చూస్తున్నామా? అడుగు జాడలు జాగ్రత్త. క్రీస్తు అడుగు జాడలలో మనము అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. ఆ అడుగు జాడలు మనము వెతకకుండా తప్పిపోతే ఎక్కడైనా పడిపోతాం, జాగ్రత్త, జారిపోతాం. అంచేత యేసు నా గొర్రెలు ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు కదా, నా గొర్రెలు నా స్వరము వెంటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. నా స్వరం ఏమిటో, సాతాను స్వరం ఏమిటో, అన్యుని స్వరం ఏమిటో, తోడేళ్ల స్వరం ఏమిటో గుర్తుపడుతుంది. ఒకసారి ఒక సహోదరి ఆ చిన్న బిడ్డను ఇంట్లో లోపల ఎక్కడో పడుకోబెట్టి వచ్చి మీటింగ్ లో కూర్చుని వాక్యం వింటుంది. అందరూ పాటలు పాడుతున్నారు. అయిపోయిన తర్వాత వాక్యం జరుగుతుంది, ఇలాగే కూటం జరుగుతుంది, వాక్యం వింటున్నారు, అందరు నిశ్శబ్దంగా ఉన్నారు. వాక్యం చక్కగా జరుగుతుంది. ఒక ఆమె త్వరగా లేచింది, గబగబా లేచి పరిగెత్తింది ఇంట్లోకి. పరిగెత్తేసరికి ఎవరికి అర్థం కాల, అందరూ వాక్యం మీద శ్రద్ధ ఉంది. ఈలోపు ఆమె లోపలికి వెళ్ళి కొంచెం చేప అయిన తర్వాత ఇంట్లో ఉన్న పిల్లవాడిని ఎత్తుకుని వచ్చి కూర్చుంది వెనకాల. అప్పుడు అర్థమైంది, పిల్లవాడు ఏడ్చాడు, పిల్లవాడు కదిలాడు, ఉయ్యాల్లో పిల్లవాడు కదిలాడు, ఏడ్చాడు. అది ఎవరికి తెలిసింది? సభలో ఉన్నటువంటి ఆ 100 మందికి తెలియలా, తల్లికి తెలిసింది. పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు? తల్లి కోసం ఏడ్చాడు. తల్లికి అర్థమైపోయింది, నిజమైన తల్లి బిడ్డ యొక్క చలనాన్ని, బిడ్డ యొక్క కదలికలు, అతని ఏడుపు గ్రహించింది కదా. వాక్యాన్ని మనం అలా పట్టుకోవాలి, ఏది? సత్యవాక్యము. బైబిల్ని మనం ఏండ్ల తరబడి వినేవారిగానే ఉండకూడదు. ఊరికి ఎవరు చెప్పిన వింటూ పోవడం కాదు. ఇది లేఖనానుసారంగా వాక్యంలో యేసు ప్రభు బోధ ఎలాగే ఉంటుందా? యేసు ప్రభు ఇలాగ మాట్లాడతాడా? యేసు ప్రభు వారు ఈ వాక్యంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఆయన చిత్తం ఏమిటి అనేది మనం గ్రహించాలి. అప్పుడు
నీవు సత్యమును గ్రహిస్తావు, సత్యాన్ని గ్రహిస్తావు. జాగ్రత్త అండి. దేవుని యొక్క రాకడ దినాల్లో లోకమంతా పొల్యూషన్ అయిపోయింది అంటున్నారు. గాలి పొల్యూషన్ అయిపోయింది, తినే పదార్థాలు ఏది చూసినా పొల్యూషనే. పాలు, పిల్లలు తాగే పాలు కల్తీ అవుతున్నాయి అంట. జాగ్రత్త అమ్మ, చిన్నపిల్లలకి పాలు పట్టించేటప్పుడు అవి కల్తీ ఉన్నాయంట. మందులు కల్తీ ఉన్నాయి, నీళ్లు కల్తీ, ఆహారాలు కల్తీ. మరి ఏది మంచిది మన ఆరోగ్యానికి అని పట్టుకోవడం చాలా కష్టం. కొన్నిసార్లు మనకి ఆ అవగాహన ఏదో కల్తీ ఉంది అని అంటున్నారు అని విన్నప్పటికీ అడ్జస్ట్ అయిపోయి అదే చేస్తున్నాం. అడ్జస్ట్ అయిపోయి ఏమోలేండి, ఇంకేం తింటాం, ఏం తాగుతాం అనే దానికి అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ లోకంలో పరిస్థితులకి మనం అడ్జస్ట్ అవ్వచ్చేమో, కానీ దేవుని వాక్య సత్యము విషయంలో అడ్జస్ట్ అయితే చాలా ప్రమాదం. సత్యవాక్యమును మనం గ్రహించాలి. సత్యవాక్యమును, క్రీస్తు యొక్క స్వరమును మనం గుర్తుపట్టాలి. అన్ని ఒకేలాగున్నాయండి. బైబిల్ అంతా అదే కదా, బైబిల్ అంతా ఒకటే కదా, ఒకటే. అందులో మనం ఏరుకోవాలి. బైబిల్ అంతా ఒకటే. కానీ నీకు ఎవరెవరికి ఏ మాట అవసరమో, పాపికి ఏ మాట అవసరం, పరలోకానికి ఏ మాట అవసరమో కదా, ఆ మాట సువార్త వలన అయినటువంటి కదా నిత్య జీవపు వాక్కులు మనం ఎత్తుక్కోవాలి. చాలా మంది లోకంలో కల్తీ బోధలు, యేసుక్రీస్తు యొక్క బోధ, యేసుక్రీస్తు యొక్క విధానం మనుషుల యొక్క కళ్ళుని మభ్యపెట్టడానికి యేసుప్రభు ఎప్పుడు చేయలా కదా. ఆర్భాటాలతో, హంగులతో ఏవేవో చేసి యేసు ప్రభువును చూపించాలనుకుంటే అది కాదు, అది దేవుని చిత్తం కాదు. అది కాదు మీరు చూపించాల్సింది. సిలువను చూపించు, సిలువ వేయబడిన క్రీస్తుని మాత్రమే ప్రకటించాలి కదా. లోకములో ఏది అది దూరమవును గాక. లోకంలో ఏవేవో చూపించి ప్రభు కోసం ఇది చేస్తున్నానంటే అది తప్పది కదా. యేసు ప్రభు మాటలు, ఆయన సిలువ సువార్తను మనం బోధించాలి. అందుకని అక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 చూడండి. 1 కొరింథీ 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నది. మీరు ఏమంటున్నాడు పౌలు ఏమంటున్నాడు? నేను క్రీస్తు పోలికలు నాలో ఉన్నాయి, క్రీస్తు పోలికలు నాలో ఉన్నాయి. నిన్న ఒక చిన్నపిల్లవాడికి అన్నం తినిపించడానికి వెళ్ళి అన్నప్రాసన చేయడానికి వెళ్ళాను. ఆ ప్రార్థన అంతా అయిన తర్వాత వాడికి ఆ పరమాణం పెట్టి అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటే వాళ్ళందరూ వచ్చేస్తున్నాడు. అయ్యగారు ఈ పిల్లోడు అచ్చం వాళ్ళ తాతలాగానే ఉన్నాడండి, పోలికలన్నీ అయ్యండి, చూడండి వాడు అలాగే చూస్తున్నాడు. వాడు 6 నెలల పిల్లోడు అలాగే చూస్తున్నాడండి. ఆడి పెదాలు చూడండి అట్లాగే నవ్వుతున్నాడండి. అందరూ నవ్వుకుంటున్నారు. అవును, పోలికలు ఇంటే ఎంత ఆనందం. పోలికలు చూసి ఎంత ఆనందిస్తారు చాలా మంది. నిజమే, అబ్బాబ్బా నా పోలికలో వచ్చాడు వీడు అనేది. పౌలు అంటున్నాడు మీ పోలికల్లో క్రీస్తు కనపడాలి. ఒక విశ్వాసి యొక్క పోలికల్లో యేసుప్రభు కనపడాలి. యేసుప్రభు కనపడాలి. ఒక విశ్వాసిలో ప్రభు మాటలు కనపడాలి, ప్రభు ప్రేమ కనపడాలి, ప్రభు యొక్క ఉద్దేశం కనపడాలి. ఒక సేవకుడైనా సరే, ఒక సంఘ పెద్ద అయినా సరే, ఒక యవనస్తుడైనా సరే, వాళ్ళలో
దేవుని పోలికలు కనపడాలి. ఇది అచ్చంగా యేసు ప్రభు లాగా ఉన్నాడే అన్నట్టుగా మనం అనిపించుకోవాలి. యేసు ప్రభు తాతలాగా తండ్రిలాగా ఉంటే ఏం ప్రయోజనం? వాడు తాత తండ్రి పాపిష్టుడు అయి ఉంటాడు, పనికిమాలినోడు అయి ఉంటాడు. ఆడి పోలికలు ఇస్తే చాలా ప్రమాదం. యేసు ప్రభు పోలికలు ఇస్తే ఆనందం. అవునండి, అవును, చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. మనలో క్రీస్తు పోలికలు రావాలి, క్రీస్తు ప్రేమ రావాలి, క్రీస్తు తత్వం రావాలి, క్రీస్తు విధానం మనలో కనపడాలి కదా. ఎవరైనా సరే, ఎవరసులైనా, పెద్దలైనా, బోధకులైనా సరే, బోధకులు ముఖ్యంగా బోధకులు కదా, వారి మాటలో, మాట తీరులో, వాళ్ళ యొక్క బోధ విధానంలో క్రీస్తుని మాత్రమే బయలుపరచాలి. తన్ను హెచ్చించుకుంటే, తన్ను తాను పొగుడుకుంటే, తన్ను తాను గంటల తరబడి చెప్పుకుంటే అది క్రీస్తు పోలిక కాదది, క్రీస్తు పోలిక కాదు. మనం ఒక అర్ధగంట సమయం వచ్చింది అనుకోండి, ఒక గంట సమయం వచ్చింది అనుకోండి, చెప్పాల్సి వస్తే, బోధ చేయాల్సి వస్తే, వాక్యం చెప్పాల్సి వస్తే ఎవరిని గురించి చెప్పాలి? ఎక్కువసేపు యేసుక్రీస్తుని గురించి చెప్పాలి. అది సొంత మాటలు, సొంత బోధ, సొంత లోక సంబంధమైన సొంత విషయాలు, వాటికి సమయాన్ని ఎక్కువ ఇస్తున్నారు ఇవాళ. వాటికి సమయాన్ని ఇస్తున్నారు. లోక సంబంధమైన విషయాలు చెప్తా ఉంటే వింటా ఉంటారు. ఇలా బాగా చెప్తున్నారండి. అయ్యో, యేసుప్రభు దుఃఖపడతాడర్రా. నా గురించి చెప్పమంటే ఆయన గురించి చెప్పుకుంటా ఏంటి? నా గురించి చెప్పమంటే వేరే సంగతులు చెప్తాడేంటి యేసుప్రభు అంటాడు. ఒక వ్యక్తి, ఒక బోధకుడు, ఒక సంఘ పెద్ద, ఒక పరిచారకుడు ఏది చేసినా యేసును కూర్చున్నటువంటి సంగతులు మాత్రమే, పరలోక సంగతులు చెప్పాలి. ఆయన శిలువను గురించి చెప్పాలి, ఆయన ప్రేమను గురించి చెప్పాలి, పాపి పతనాన్ని గురించి చెప్పాలి. అది చెప్పకుండా మనం రోజుల తరబడి, గంటల తరబడి సువార్త చెప్పకుండా కదా ఏవో చెప్పుకుంటూ పోతే ఏమి ప్రయోజనం ఉండదు. అంచేత ఇక్కడ నన్ను వెంబడించుడి, చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. మనం చూస్తే ఒక ఉచితం అయితే తర్వాత మనం ధ్యానం చేద్దాము కదా. మీరు నన్ను వెంబడించుడి, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. మనం అలాగున లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము, లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. మనం ఆయన అడుగు జాడలు వెతుక్కుంటూ ప్రభువును మాత్రమే వెంబడిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి ఫోన్ దగ్గర తల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఒకరొకరు అందరూ ప్రార్థన చేయండి. జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళే ఉదయాన్నే 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేయండి అందరూ. అది మనకి ఆశీర్వాదం. దేవుడి మాటలు దీవించును గాక. మీరందరూ ప్రార్థించిన తర్వాత నేను